హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఇందాకే యూట్యూబ్లో ఏదో వీడియో చూశాను. ఫ్రస్ట్రేటెడ్ అమెరికన్ స్టూడెంట్స్ ఐదని ఎవరు వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూశాను. జనరల్గా పని లేని మంగళుడు పిల్లిదల కొరికాడని ఏ పని లేకుండా ఇలా యూట్యూబ్లో వీడియోలు చూసుకుని పబ్లిక్ హైప్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి చేస్తూ ఉంటారు చాలామంది. అమెరికా వీసా పడటం అనేది చాలామంది డ్రీమ్. అమెరికా వీసా అప్లై చేయాలి, అమెరికా వీసా రావాలని. వీసా వచ్చి ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చిన తర్వాత 100 మాటలు చెప్తారు. నేను వచ్చాను, ఇక్కడ పార్ట్ టైం చేస్తున్నా. అక్కడ ఇండియాలో తెలియదు అని చేస్తున్నట్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత చెయ్యాలి అన్నట్టు. ఇండియాలో చెప్తారుగా, నువ్వు అక్కడికి వెళ్తే పార్ట్ టైం చేయాలి, కూలి పని చేయాలి, కూలి పనే చేయాలని అంటారు. చెప్తారుగా. అవన్నీ తెలిసే కదా నువ్వు వచ్చింది. అవన్నీ తెలియకుండా అయితే రాలే కదా. వీసా పడకుండా బయట ఎంబసీల ముందు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా రకరకాల ఎంబసీల ముందు వీసా పడలేదని చెప్పి బయటకు వచ్చి బాధపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ నీకు వీసా పడి నువ్వు ఇక్కడికి ఫ్లైట్ ఎక్కి వచ్చి ఇన్ని స్టోరీలు చేస్తున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పార్ట్ టైం లేకుండా పార్ట్ టైంల కోసం ఎదురు చూసే స్టూడెంట్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు తెలుసా? కష్టాల గురించి మాట్లాడేది నువ్వు కాదు, కష్టాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కమింగ్ టు ద మ్యాటర్, యూఎస్ వచ్చిన ఇండియన్ స్టూడెంట్ ఫస్ట్ ఎలా ప్రొనౌన్స్ చేసుకోవాలో తెలుసుకో. నువ్వు యూఎస్ స్టూడెంట్ కాదు, ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన ఇండియన్ స్టూడెంట్వి. బీటెక్ అయిపోయిన సంవత్సరం ఖాళీగా ఎవరు ఉండమన్నారు నిన్ను? మేమన్నా ఉండమన్నావా? నీలో స్టఫ్ లేదు, నీలో టాలెంట్ లేదు, అందుకే నువ్వు ఖాళీగా కూర్చున్నావు. అందరు అమెరికా వస్తే నిన్ను రమ్మని చెప్పావు. ట్రంప్ రమ్మన్నాడా? ఒబామా నేను దిగిపోతున్నాను వచ్చి కాపాడని అన్నాడా? నువ్వే వీసా అప్లై చేసుకుని నువ్వే జిఆర్ఈ రాసావు. ఎవడు జిఆర్ఈ రాయలే, ఎవడు ఐఎల్స్ రాయలే, నీ అంతా నువ్వే చేసుకుని వచ్చావు. నిన్ను ఎవరు రమ్మని చెప్పలే. అమెరికా అంటే యూఎస్ఏ అంటే ఎన్పియు ఎస్వియు కాదు, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మెసచ్యూసెట్స్, బోస్టన్ యూనివర్సిటీ, చాలా ఉన్నాయి టాప్ యూనివర్సిటీస్, టెక్సస్ A&M యూనివర్సిటీ, కింగ్స్విల్, ఇన్ని ఉన్నాయి. అవన్నీ కనపడలేదా నీకు? నీకు జిఆర్ఈ నీకు ఐఎల్స్లో 5.5 వచ్చి నీకు జిఆర్ఈలో 270 వచ్చి నువ్వు దానికి అప్లై చేస్తే నీ క్యాపబిలిటీ అక్కడే. నువ్వు దానికి వెళ్ళి నువ్వు ఎన్పిఎస్విని అనొద్దు. నువ్వు అంటున్నా ఎన్పిఎస్విని కాదు, అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ని, అక్కడ చదువుతున్న అందరు స్టూడెంట్స్ని అంటావు నువ్వు. నీ కెపాసిటీకి నీకు అదే కరెక్ట్. నువ్వు అక్కడ చదువుతున్నప్పుడు నువ్వు దాన్ని అనే రైట్ నీకు లేదు. అందరూ పొద్దున్న లేసి పాష్గా రెడీ అవుతున్నారంటే రెడీ అవ్వడం కూడా తప్ప. ఇండియాలో రెడీ అవుతాడు, ఇక్కడికి వచ్చి రెడీ అవుతాడు, అది వాడి ఇష్టం. హుడీ వేసుకుంటాడంటే చలికి హుడీ వేసుకోకపోతే ఉన్న బట్టలు ఇప్పుకుని తిరుగుతారా? షూ వేసుకుంటానంటే ఎవరిష్టం పడుతుంది. కొంతమంది చెప్పులు వేసుకుంటు, నువ్వు అందరు షూ వేసుకున్న వాళ్ళు నువ్వు చూసావా? ఎవరు చెప్పులు వేసుకున్న నువ్వు చూడలేదా? నువ్వు వేసుకోవా? నువ్వు షూ వేసుకుని తిరుగుతావుగా. పాకి పనులు చేస్తున్నారంటే నువ్వు చదివిన చదువు ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చేసేది ఏంటి? నీకు రాగానే వచ్చి కూర్చుని $5,000 జీతం ఇచ్చి ఉద్యోగం చేయని చెప్పరు నీకు. అర్థమైందా? దాన్ని పాకి పని అంటారు, పార్ట్ టైం అంటారు. సగం మంది మీలాంటి వాళ్ళు ఇలా చేయడం వల్లే ఇండియన్స్ ఇమిగ్రేషన్ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ మీలాంటి వాళ్ళే. ఇమిగ్రేషన్ దగ్గర పార్ట్ టైం చేస్తున్నారు, దొరుకుతున్నారని చెప్పి రియాక్ట్ అయ్యి ఇంత ఇబ్బంది టైట్ అవ్వడానికి కారణం కూడా మీలాంటి వాళ్ళే. నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఎన్పిఎస్ వెళ్ళి నువ్వు పాకి పని అంటారు, పార్ట్ టైం చేయవు. అది పార్ట్ టైం, నీకు పాకి పని ఏమో, అదే పార్ట్ టైము చాలా మందికి అవసరం. అక్కడ పిల్లల్ని కడుగుతున్నారంటే దాని పిల్లల్ని కడగటం, పొద్దున్నే ఈ చేయటం కాదు, దాన్ని బేబీ కేర్. పాకి పని చేసి తిరిగి వస్తున్నారంటే అదే కార్లలో అదే బస్సుల్లో వస్తున్నారంటే రాజ్యాలు పోయినా రాజసం పోదు ఎవరిదైనా. రాయల్టీ నెవర్ డైస్. వాళ్ళంతే మెయింటైన్ చెయ్యాలి. అలా చేయకుండా పాకి పని చేస్తున్న లేబర్ వాడు ఎప్పుడు లేబర్గా ఉంటాడు. వాడికన్నా మినిమం డిగ్నిటీ ఆఫ్ లేబర్ మెయింటైన్ చేసుకుంటే వాడు మెయింటైన్ చేస్తాడు. 3,000 రెంట్ బట్టి ఉంటున్నారు, అందరు గొర్రెల్లా ఉంటారు. అది గొర్రెల్లా ఉంటాం కాదు, అందరూ కలిసి ఉంటా ఉంటారు. దాన్ని అర్థమైందా? ఎక్కడెక్కడో ఏదో వేరే ఊర్ల నుంచి వేరే ప్లేసుల నుంచి అందరూ కలిసి ఒక రూమ్లో 10 మంది ఉంటున్నారంటే యూనిటీ అంటారు దాన్ని. ఎన్ని జరిగినా గొడవలు పెట్టుకోకుండా అందరూ కలిసి ఉంటారు. గొర్రెల్లా ఉంటాం కదా, దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు దాన్ని. 3,000 పెట్టి ఉంటున్నావు, అంతమంది ఉంటున్నారు, మరి 300 కట్టుకుంటారంటే బక్స్ ఏదని మాట్లాడుతున్నావు. బక్స్ అంటే ఉంటాయి ఏంటి, ఇండియాలో నల్లులు అంటారా వాటిని? తెలీదా నీకు నల్లులు అంటే ఏంటో? ఎప్పుడు కుట్టలేదా నిన్ను? ఇండియాలో నల్లులు నీకు తెలియకుండానే నువ్వు అమెరికా వచ్చావా? బక్స్ కుడుతున్నాయంటే కింద పడుకుంటే బక్స్ కుడుతున్నప్పుడు బెడ్ కొనుక్కో. కావాల్సినప్పుడు ఇలాంటి బెడ్లు కొనుక్కో, ఉన్నాయిగా బెడ్లు. $50-60 పెట్టి బెడ్ కొనుక్కొని పడుకో. దాని మీద నేను వద్దని చెప్పాడా? నువ్వు బెడ్ కొనుక్కోదు, నువ్వు బెడ్ మీద పడుకోదు, నువ్వు కిందే పడుకోవాలి. బక్స్ కొడుతున్నాయి, నీకు డాట్స్ రావాలంటే డాట్స్ ఏందో కొత్తగా బక్స్ కొడితే వస్తున్నాయంటే అవి రాకుండా ఉంటే నువ్వు బెడ్ కొనుక్కో. నేను ఎవడు కొనుక్కోద్దు అన్నాడు? 3,000 పెట్టి ఉంటున్నారు, అందరూ గొర్రెల్లా ఉంటున్నారంటే కొంచెం సపరేట్గా నువ్వు రూమ్లో ఉండు. ఇప్పుడు ఏదో చెకింగ్ జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వచ్చాను. నీకు అంతగా ఉన్నప్పుడు నువ్వు లీజ్ తీసుకో. నువ్వు లీజ్ తీసుకుని నీ రూమ్లో నువ్వు ఉండు. అంతేగాని ఎవడో రూమ్కి వెళ్ళి నువ్వు వాడి లీజ్లో నువ్వు ఉండి వాడి ఇబ్బందులు ఉంటాయి. లీజ్లో నీ కోసం వాడు రమ్మని చెప్పాడు, నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చావు. వచ్చిన దానికి వాడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. చెకింగ్ జరుగుతుంది వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎందుకంటే లీజ్ అంటే నీకు దగ్గర ఇండియాలో నువ్వు ఓటర్ ఐడి కార్డు చేసినంత ఈజీ కాదు. ఇక్కడ SSN అన్ని సబ్మిట్ చేసి చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఫేస్ చేసి అయినా వాడు యాక్సెప్ట్ చేసి రమ్మంటాడు. రమ్మని చెప్పిన వాడు బయటికి వెళ్ళాలి. బయట వెయిట్ చేయలేకపోతున్నా చలి కంటే నువ్వు లీజ్ తీసుకో. నీకు లీజ్ తీసుకోవడం చేత కాదు. పోన్లే రమ్మని చెప్పి నీకు ఎవడైతే షెల్టర్ ఇచ్చాడో నువ్వు వాడిని అవమానిస్తావా? ఇప్పుడు అంతమంది నన్ను బయట నుంచో పెట్టారు, పొద్దు నుంచి మంచినీళ్ళు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఎవడని చూస్తున్నాడంటే హోమ్లెస్ నువ్వు ఏమన్నా? నీ దగ్గర డబ్బులు లేవా? నీ సామాన్లన్నీ ఇంట్లో ఉంటాయి, నీ వ్యాలెట్ ఎందుకు నువ్వు ఇంట్లో ఉంచమన్నా? ఎవడు ఉంచమన్నా నిన్ను?
చెక్కింగ్కి వస్తున్నారు, నీ వ్యాలెట్ కూడా ఇక్కడ నువ్వు కార్డు తీసుకెళ్తాను ఎవడని చెప్పాడు నీకు? ఎందుకు తీసుకెళ్ళలే నువ్వు తీసుకెళ్లకుండా, నువ్వు లీజ్ తీసుకోకుండా, నువ్వు రోడ్డు మీదకి వచ్చి అన్నీ నువ్వే చేసుకున్నావు. ఇప్పుడు ఎందుకు అందరిని అంటున్నావు? అంత నువ్వు అందరినీ అంటంతో పాటు నీకు ఎవరైతే షెల్టర్ ఇచ్చాడో, లీజ్ ఇచ్చి నీకు ఎవరైతే షెల్టర్ ఇచ్చాడో నువ్వు వాడిని కూడా అవమానిస్తావు. నువ్వు నీకు లీజ్ ఇచ్చినోడికి ఉండాలి, నీలాంటి వాళ్ళని రూమ్లో పెట్టుకోకూడదు అన్న మినిమం కామన్ సెన్స్. అర్థమైందా? జనరల్గా పార్ట్ టైం పాకీ పనులు 5 అంటున్నారు. మీ 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 పేరేంటో నాకు తెలీదు, నా పేరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పార్ట్ టైంలో అవన్నీ ఏదో అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైమే కాదు, నువ్వు కరెక్ట్గా చదువుకొని నీలో స్టఫ్ ఉంటే కాలేజీలో నీకు జాబ్ కూడా ఇస్తారు. దాన్ని ఆన్ క్యాంపస్ జాబ్ అంటే తెలుసుంటే పోవచ్చేమో నీకు. ఎందుకంటే నీకు ఒక లీజ్ తీసుకోవాలని తెలియదు, ఒక బగ్స్ కుట్టుకోకుండా బెడ్ కొనుక్కోవాలని తెలియదు, ఇంకా నీకు ఆన్ క్యాంపస్ జాబ్ గురించి ఏం తెలుస్తుంది? గ్రేడింగ్ అని, టీఏ అని, జీటీ అని చాలా పోస్టులు ఉంటాయి. ఇవి లీగల్గా నువ్వు చేసే పనులు, ఇవి చేయొచ్చుగా. నీకు పాకీ, నువ్వు అనుకుంటున్న పాకీ పని చేయడం ఇష్టం లేనప్పుడు నువ్వు ఇది చేయొచ్చు కదా. ఇది చేయడం తెలియదు, నీకు ఎలా ఉండాలో తెలియదు, కానీ ఏ పని లేకుండా ఇలా వీడియోలు తీసి అప్లోడ్ అయ్యి ఏదో హైప్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. జనరల్గా ఇలాంటి వీడియోల మీద చాలామంది రియాక్ట్ అయ్యారు. నేను అందరు రియాక్ట్ అయిందని చూసి నేను రియాక్ట్ అయ్యా. అందరు రియాక్ట్ అవుతుంటారు నా వీడియోని చూసి అని చెప్పి నువ్వు ఎగ్జాక్ట్ అవ్వకు. జనరల్గా ఏమనుకుంటారంటే బురద మీద రాయేస్తే మన మీద పడుద్ది అంటారు. కానీ మీలాంటి వాళ్ళు చాలామంది ఇలా చేయటం వల్లే ఇప్పుడు వద్దాం అనుకుంటే స్టూడెంట్స్ చాలా టైట్ అయిపోయింది. మిమ్మల్ని ఇలానే వదిలేస్తే మీరు ఇలానే కంటిన్యూ అవుతారు, ఇలానే అవుతూ ఉంటారు, ఇలానే చేస్తూ ఉంటారు. మీ వల్ల ఇక్కడ ఉండి మీరు తింటాం, పార్ట్ టైం చేసుకుంటాం, కాలేజీకి వెళ్ళటం, చదువుకోవటం, మీరు బాగానే ఉంటారు. కానీ ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళు మీ వల్ల ఇబ్బంది పడతా, ఎంబసీల దగ్గర ఆగిపోయి, ఇమిగ్రేషన్ దగ్గర వచ్చి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్తున్నాను ఇంట్లో ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కి ఇమిగ్రేషన్ దగ్గర దిగిపోయి వాళ్ళని ఇమిగ్రేషన్ ఆఫీసర్లు పంపించేసి ఎంత బాధో నీకు తెలుసా? ఇవన్నిటికీ కారణం మీరు ఇలాంటి చేయటం, మీరు ఇలా వీడియోలు చేసి, మీరు ఇలా లేనిపోని అనవసరమైన పనికిరాని ఇష్యూస్ అన్ని హైలైట్ చేయడం వల్లే. వీసా పడినోడి బాధ తెలియదు నీకు, ఆ ఫ్లైట్ ఎక్కి తిరిగి పంపించినోడి బాధ తెలియదు నీకు. బాధల్లా నిన్ను బయట కూర్చోబెట్టారు ఒక గంట సేపు అని. ఇవన్నీ కాకుండా లీజింగ్ తీసుకుంటే అదే చేత కాదు, అమ్మ పెట్టదో అడుక్కోదు ఎన్నేవదు అన్నట్టే ఉంది నీ వ్యవహారం. ఏది చేత కాదు, ఏమీ చేయలేవు. అందుకే జనరల్గా ఇప్పుడు ఏంటంటే అమెరికా రావద్దు, ఇదే నా కన్క్లూజన్ అని చెప్పింది అమ్మాయి. అమెరికా రావాలంటే చాలా ఆశ ఉంటుంది, అది అందరికీ ఇది ఆల్రెడీ ఫస్టే చెప్పాను ఇంట్రడక్షన్లోనే. అమెరికా రావాలంటే చాలా ఆశ ఉంటుంది, చాలామందికి రావాలి, అదృష్టం అంటారు దాన్ని. ఇక్కడికి రండి, వీసా పడితే రండి. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా ట్రై చేస్తారు వీసా. స్టిల్ ఇప్పటికీ మా ఫ్రెండ్స్ 10 సార్లు ట్రై చేసి ఇంకా వాళ్ళకి రాలేదు వీసాలు, వాళ్ళు ఇంకా ట్రై చేస్తారు. ఇక్కడికి రండి, పార్ట్ టైం చెయ్యాలి. సౌండ్ పార్టీ అయితే ఫైన్, ఎంత సౌండ్ పార్టీ అయినా ఖాళీగా నువ్వు ఒక్కడే రూమ్లో ఉండలేవు. 10 మంది ఉండే రూమ్లో 9 మంది వెళ్ళిపోతే నువ్వు ఒక్కడే రూమ్లో ఉండి వంట వండుకుని టీవీలు చూసుకోలేవు. నువ్వు కూడా పార్ట్ టైం చేయాలనిపిస్తుంది. రండి, పార్ట్ టైంలు చేయండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మహా అంటే, ఒకటే సమయం ఉంది మిత్రమా మనకి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసుకోండి. 2 సంవత్సరాల తర్వాత ఎవడైతే నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు, ఎవడైతే నువ్వు లేబర్ పని చేస్తున్నావు అని అన్నారో, ఆఫ్టర్ 2 years వాళ్ళకి ఒకటే చెప్పండి, ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్ అని.